జగన్ అభివృద్ధి చేశారని చెప్తున్నారు. ఆయన అప్పు తెచ్చి ఏ రోజుకు ఆ రోజు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి అనేది లేదు. రోడ్లు కూడా సరిగ్గా వేయలేకపోయారు. అదే అతను మైనస్ అంటున్నారు. ఇదే స్కీములు ఇదే బటన్ నొక్కుడు లేకపోతే జగన్ అనే అతను కనీసం పోటీ కూడా ఇచ్చేవాడు కాదు అని అంటున్నారు. మీరేమంటారు? నేనేమంటానంటే హ్యూమన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కంటే డెవలప్మెంట్ ఏం లేదంటాను. హ్యాపీనెస్ ఇండెక్స్ మీరు తీసుకుంటే, మీరు యుఎస్ తీసుకోండి, లేకపోతే ఎనీ డెవలప్డ్ యూరోపియన్ కంట్రీ తీసుకోండి, మీకు అన్ని ధనిక దేశాలు. దాంతో కంపేర్ చేస్తే ఫిన్లాండ్, భూటాను హ్యాపీనెస్ ఇండెక్స్లో పారామీటర్లో టాప్లో ఉంటాయి. ఎందుకు టాప్లో ఉంటాయి? అక్కడ ప్రజలు కంటెంటెడ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మీకు ఎప్పుడైతే పేదవాడు, నిరుపేదవాడు, దిగువ మధ్య తరగతి వాడు, మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా ఉంటారో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ వస్తుంది. మీకు ఇప్పుడు 2,56,000 కోట్లు ఇవాళ జగన్ గారు ఇక్కడ పెట్టాడు అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నా పిల్లలు తీసుకుందాం. నా పిల్లలు ఎప్పుడు విజయవాడ షాపింగ్ చేయరు, హైదరాబాద్లోనే బయట చేస్తారు. కానీ ఈ 2,56,000 కోట్లు తీసుకుని ఎక్కడ షాపింగ్ చేశారు తెలుసా? విజయవాడ బిసెంట్ రోడ్లో షాపింగ్ చేశారు, గుంటూరులో షాపింగ్ చేశారు, ఏలూరు ప్రాంతం వాళ్ళు ఏలూరులో చేశారు. కానీ వ్యాపారస్తులు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా ఏమైందంటే ఇప్పుడు ఈ ఆంధ్రాలో పొల్యూటెడ్ పోలరైజ్డ్ మీడియా అయిపోయింది. ప్లస్ సోషల్, మీకు చెప్పే కదా ఇందాక, ఈ లోకేష్ అనే వ్యక్తి 600 మంది 700 మంది సోషల్ మీడియా ఎంప్లాయీస్ని పెట్టుకుని ఇవన్నీ నడిపిస్తున్నాడు. సో దాంతో ఇవన్నీ గ్లోబల్ స్పెషల్ లాగా నడుస్తాను. కానీ మీకు దీంట్లో నాకు తెలిసి 2,50,000 కోట్లు 4 సార్లు తిరిగిన మార్కెట్లో ఆంధ్రాలో. పేదవాడు ఎక్కడికి వెళ్తాడు? పేదవాడు వెళ్ళి బెంగళూరులోనో ఢిల్లీలోనో హైదరాబాద్లో షాపింగ్ చేయడు కదా. పేదవాడు చేసేది వాడు నియరెస్ట్ టౌన్లో చేస్తాడు. తిరువురు దగ్గరలో అనుకోండి, మీకు చుట్టూ 10,000 మీకు చూడండి ఎన్ని గ్రామం వెళ్ళండి, మీకు అసంతృప్తిగా ఉన్నది సంపన్నుడు ఉన్నాడేమో కానీ పేదవాడు కానీ మధ్యతరగతి నుంచి కింద వాళ్ళు ఎవరు లేరు. అది నష్టం కదా వైసీపీకి. మీకు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నారు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఆయన అంటాం కదా, అంటాం లేదా? అందరూ హ్యాపీగా ఉన్నారు ఆయనతో. మీకు చెప్తే కాదండి, పూర్తిగా జగన్ మద్దతుదారుడుగా మారిపోయిన కేసీఆర్ నాని చూస్తున్నాం. నేను అనేది ఏంటంటే మీకు అట్లా కదండి, వీ హ్యావ్ టు టాక్ లాజిక్ అండ్ అనలైజ్ ప్రాపర్లీ. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చాడని మీరు అనుకుంటాం, కానీ 40% ఆయనతో డిఫర్ అవుతారు. పాకిస్తాన్ ఇచ్చేసాడనో, లేకపోతే ముస్లింకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడనో, లేకపోతే క్రిస్టియన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడనో అంటారు, లేరా? ఉంటారు. సో మీకు ఎప్పుడు కూడా విభేదించి చంపేశాడు కదా ఆయన్ని. మెజారిటీ పర్సంటేజ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరిని కూడా 100% సాటిస్ఫై చేయలేము. అంతేనా? ఓట్ల కోసం ఇస్తున్న డబ్బులుగా ఈ నోట్లను చూస్తారా? ఇప్పుడు ఏదైనా మోడీ గారు ఇస్తున్నారు, ఓటు కోసం ఇస్తున్నారా, నోటు కోసం ఇస్తున్నాడా? పరిమితి ఉండాలి కదా. మీరు చెప్పినట్టు 2,44,000 కోట్ల రూపాయలు డీబీటీ, ఇంకో 2,40,000 కోట్లు ఇండైరెక్ట్ డీబీటీ ఇచ్చారు. 5 లక్షల కోట్లు. ఈ రాష్ట్రానికి ఉన్న కెపాసిటీ ఎంత, ఈ రాష్ట్రంలో జనరేట్ అవుతున్న ఇన్కమ్ ఎంత, ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసిన వెల్త్ ఎంత, అవన్నీ చూసుకోకుండా 14 to 19 ఏం వెల్త్ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు? ఏం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు చెప్పండి నాకు? 10,000 కోట్లు అమరావతి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తప్ప ఏం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాడు? ఇవాళ మీకు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు 15,000 కోట్లు ప్లస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు. ఇవాళ స్కూల్స్ అప్గ్రేడేషన్లో పిల్లలు బాగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీ పడాలని దాదాపు 10,000 కోట్లు ప్లస్ పెట్టాడు. అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 30,000 కోట్లు పైన పెట్టాడు. నువ్వు అమరావతి మీద పెట్టిన 10,000 కోట్ల కంటే నువ్వేమి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టావు, ఏమి వెల్త్ క్రియేట్ చేసావు ఈ రాష్ట్రాన్ని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్. సో నేను అనేది ఏంటంటే ఇదంతా మీడియా ప్రచారం. మీకు ఏదైతే ఇప్పుడు మీకు ఎకానమీలో ఉంది, మీరు చూస్తే మనకి రష్యన్ ఉందనుకోండి, బాగా ఉన్న రోడ్డుని కూడా తవ్వి మళ్ళీ రోడ్డు వేయమంటారు. ఎందుకంటే మళ్ళీ అది డబ్బులు గవర్నమెంట్ డబ్బులు పెడితే డబ్బు రొటేషన్ అయితే ఎకానమీ పెరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు 2,56,000 కోట్లు, నాకు తెలిసి మళ్ళీ 1,00,000 కోట్లు ట్యాక్స్లు ఏదో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి వచ్చి ఉంటుంది. సో మీకు ఓకే చిన్న రోడ్లు ఇటు ఇప్పుడు నేను చూశాను నా కాన్స్టిట్యూన్సీలో, నేను తిరిగినంత లెక్కలో నేను ఇప్పుడు చాలా తిరుగుతా కదా, 2 రోడ్ల మటుకు బాగాలేదు. అది చిన్న రూరల్ టు రూరల్ రోడ్లు. అట్లా 1-2 రోడ్లు ఉన్నాయి కానీ వాటిని ఫోటో తీసి మ్యాగ్నిఫై చేసి, అంటే నేను అంతకుముందు కూడా నేను కొంత 50% ఈ 60-70 రోజుల్లో నేను చూసింది ఏంటంటే పీపుల్ ఆర్ హ్యాపీ, రూరల్ పీపుల్ ఆర్ హ్యాపీ. మీకు హెల్త్ ఏం బ్రహ్మాండం. ఇప్పుడు చిన్న హెల్త్ క్లినిక్ పెడితే పల్లెటూరులో 140 రకాల మందులు అక్కడ ఇస్తానంటే, నేను అంతకుముందు యాక్చువల్ టాటా ట్రస్ట్ ఎందుకు తీసుకొచ్చామంటే డెంగ్యూలు మలేరియాలు వస్తాయని చెప్పి నాకు చూస్తే మొత్తం 30,000 40,000 50,000 పెట్టి అప్పులు పాలైపోతాం. అప్పుడే టాటా ట్రస్ట్ని తీసుకొచ్చి 2.2 lakh ఫ్యామిలీస్కి హెల్త్ కవర్ ఇచ్చాం, 10 lakh పీపుల్ ప్లస్.
సో ప్రజలు హ్యాపీ దాంతో. లేవర్ హెల్త్ ఇస్తున్నాడు, ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, మీకు రకరకాలైనటువంటి స్కీముల్లో పేదవాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. నేనైతే ఒక హ్యాపీనెస్ని చూస్తున్నా ఎస్పెషల్లీ ఈ 60 రోజుల్లో. అంతకుముందు నేను కూడా ఎంత అంటే ఓకే జరుగుతుంది, జగన్ పేదవాళ్ళకి ఆదుకుంటున్నాడు అనే దాంట్లో ఉన్నా కానీ నాకు నేను అనుకున్న దాని మీద 100 రెట్లు ఎక్కువ హ్యాపీనెస్ ప్రజల్లో ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు కాబట్టి మీరు జగన్ చేసేది మంచి అనిపిస్తుంది, అంతకుముందు మంచి కాదు, చేయట్లేదని అనిపించేది మీకు? నేను మంచి కాదని ఎప్పుడు చెప్పాలి. నేను కాదు ఎప్పుడు కూడా అన్నా. మీరు నా స్టేట్మెంట్స్ ఎక్కడైనా తీయండి, నేను ఎప్పుడైనా చెప్పానో చూడండి. నేను జగన్ని సంక్షేమం చేస్తున్నాడు అని చెప్పి విమర్శించడం కానీ నేను చేయలేదు. నేను కొన్ని పాలసీస్ మీద 1-2 సందర్భాల్లో స్పందించాను. నేను ఎక్కువ కూడా స్పందించలే, అది నాకు నచ్చిన పాలసీ మీద స్పందించి ఉంటాను. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తప్పు చేస్తే వెళ్ళి నేను పర్సనల్గా చెప్తానేమో ఆయనకి రేపు ఫ్యూచర్లో ఇదండి ఇది జరుగుతుంది కొంచెం కవర్ చేసుకొని చెప్తాను. ఆయనకే చెప్పండి, ఇక్కడ టీడీపీలో ఉన్నట్టు పక్కన వాళ్ళకి చెప్పకండి, లేనిపోయిన సమస్యలు వస్తాయి. పక్కన వాళ్ళకి చెప్పినా నేను ఆయనకి చెప్పేవాడిని, పక్కన వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. నేను ఆయన మొహం మీద 10 మంది ఉన్నప్పుడు చెప్పేవాడు. నేను నాకే మొహం